11వ డివిజన్ను ఆదర్శంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని 11వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్న పాలకూరి సుమలత సంతోష్ తెలిపారు. డివిజన్ అభివృద్ధి కోసం తమను గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్న పాలకూరి సుమలత సంతోష్ గురువారం మామిళ్లగూడెంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలతో పాటు డివిజన్ అభివృద్ధి కోసమే రాజకీయాలలోకి రావడం జరిగిందని, 11వ డివిజన్లో నెలకొన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని, తనను గెలిపిస్తే డివిజన్ అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాలకూరి నాగరాజు, పద్మ, పజ్జూరి శేఖర్, పజ్జూరి ప్రదీప్, దండంపల్లి అనిల్, వెంకటరెడ్డి, పాలకూరి కృష్ణయ్య, పనస దేవేందర్, శివనేని అంజయ్య, బళ్ళు, ఆసిఫ్, నరేష్, నగేష్, పరమేష్, సురేష్, సాయి, హసీనా, పద్మ, ధనమ్మ, ఇందిరమ్మ, మల్లమ్మ, అనిత, జ్యోతి, గోపి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. సింహం గుర్తుకే సింహం గుర్తుకే గుర్తు గుర్తుంచుకో సింహం గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో సింహం గుర్తుంచుకో సింహం గుర్తుకే సింహం గుర్తుకే గుర్తు గుర్తుంచుకో సింహం గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో సింహం గుర్తుంచుకో సింహం గుర్తుకే సింహం గుర్తుకే సింహం గుర్తుకే సింహం గుర్తుకే పదకొండవ డివిజన్ ప్రజలందరూ సింహం గుర్తుపై ఓటేసి గెలిపాలని కోరుతున్నాను. అదేవిధంగా మేము చేసిన సేవలు, మేము చేసిన కార్యక్రమాలన్నీ గుర్తు చేసుకొని మీరు మా సింహం గుర్తుపై ఓటేసి గెలిపాలని కోరుతున్నాను. మీరందరూ గమనించి మా బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి 4వ గుర్తు సింహం గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాము. ఇంకా ఎన్నో సేవలు మీ ముందు ఉండి చేస్తానని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మేము 11వ డివిజన్ నుండి పోటీ చేస్తున్నాము. 4వ గుర్తు సింహం గుర్తుపై ఓటేసి మమ్మల్ని అందరూ ఆశీర్వదించగలరని కోరుతున్నాను.